హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పార్ట్ 1 ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ పార్ట్ 1 చూసి ఈ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రతి మేకప్ ఆర్టిస్ట్కి డస్కీ స్కిన్ మేకప్ వచ్చి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది మేకప్ ఆర్టిస్టులకి డస్కీ స్కిన్ మేకప్ వచ్చి ఉంటుంది, ఐడియా ఉంటుంది, కానీ ఎలా వేయాలి అనే ఒక అపోహ కూడా ఉంటుంది, ఒక భయం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో మొత్తం క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎలా వేయాలని చెప్పి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ వీడియో మొత్తం చూసేయండి, చాలా బాగా అర్థమవుతుంది. ఎవరైతే పార్ట్ 1 చూడలేదో పార్ట్ 1 చూసి ఈ వీడియో చూడండి, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చాలామందికి అనూస్ మేకవర్ సార్ ఫేవరెట్ సార్. ఆ సార్ వేసే మేకప్ దగ్గర నుండి చూడలేని వాళ్ళు ఇలా వీడియో ద్వారా చూసేయండి. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు, చాలా టిప్స్ చెప్పాడు. వినలేని వాళ్ళు ఇలా వీడియో ద్వారా వింటారని చెప్పి నేను వీడియోని చేశాను. మీరు కూడా దాన్ని యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోని మొత్తం చూసేయండి. కాదండి, కేకీ టైప్ ఉంటుంది. దీన్ని కేకీ టైప్ అంటారు. ఇది వాడేటప్పుడు చాలా కేర్ఫుల్. డైరెక్ట్గా పెట్టద్దండి, ఇలా క్లోజ్ చేసి పెట్టాలి, లేకుంటే క్యాప్ పెట్టేసి పెట్టాలా. ఎప్పుడైనా తీసుకున్నప్పుడు ఫింగర్ మీద తీసుకోండి, అంటే నేల మీద తీసుకోండి. ఏదైనా తీసుకున్న ఐ షేడ్ కానీ ఏది తీసుకున్నా కూడా నేల మీద తీసుకుంటే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా అనుకోవచ్చు, లేదంటే ఇలా కూడా ఉండొచ్చు. ఓకేనా? అలానే రోజు అలా అనకండి. నెక్స్ట్ పౌడర్లు ఏం చేస్తారా? సో మనం వాడే కాల్చర్ క్వాలిటీ ఉండాలండి, ఎందుకంటే పెళ్ళిళ్ళకి చాలా మంది ఏడుస్తారు ఎమోషన్ లైఫ్. మనం వాడేది క్వాలిటీ వాటర్ రెసిస్టెన్స్ లేదని కూడా కారిపోతూ ఉంటుంది, ఇబ్బంది అవుతుంది అనమాట. పెళ్ళిళ్ళకి చాలా మంది కాదన్న, అందరు ఏడుస్తారు. అంటే ఏడ్చినప్పుడు కారిపోతుందనుకో, వేసిన అందం మొత్తం పోతుంది కదా. అంటే మేకప్ వేసేటప్పుడు ఇంకెంతసేపు వేస్తావయ్యా అని ఏడుస్తారు, అప్పుడు కారిపోతుంది అంటుంది. అర్థమైతే బేసిక్ గా మేకప్ అనేది ఎంచేపు చేస్తా అంటే 1.5 hours కంటే ఎక్కువ చేస్తే అలాగే అంటారు, కానీ 1 hour చేస్తే ఏం కాదు. ఇంకా కొంచెం మంచిగా చేసా, లేట్ గా చేసినా పర్లేదు అంటూ ఉంటారు. లేట్ గా చేసినా పర్లేదని పెళ్లి కూతురు అంటది, ఇంకెంతసేపు చేస్తావయ్యా అని బ్రాహ్మణుడు అంటాడు, పెళ్లి కొడుకు కూడా అంటాడు అన్న. అంటే కాజల్ అయిపోయింది, అలాగే పౌడర్ కాజల్. కాజల్ వచ్చేసరికండి, కాజల్ బ్రాండ్ ఒకసారి. సో నేను వాడేదండి 9 ది ఫ్యాషన్ ఫ్యాక్టరీ అనేసి బాగుందండి అది. ఇప్పుడు వచ్చిన కాజల్ రీకోడ్ ది ఫ్యాషన్ ఫ్యాక్టరీ మాది బాగుందండి. లుకప్ ఫ్యాషన్ ఫ్యాక్టరీ. ఫ్యాషన్ ఫ్యాక్టరీ అని రాసేయండి, మీకు వచ్చేస్తుంది అది. సో వాటర్లో వచ్చేసరికి పౌడర్ వేసి తీసుకున్నాను నేను. లోపు సో పౌడర్ బేసిడ్ తీసుకున్నానండి, ఓకేనా? కింద పౌడర్ బేసిడ్ తీసుకున్నాను. సో ముందుగానే డార్క్ షేడ్ ఉంటుంది కదా, డార్క్ షేడ్ ఏంటిదన్నా, ఏం తీసుకున్నారు? పౌడర్ బేసిడ్ అన్న, డార్క్ షేడ్ తీసుకున్నాను. ఏ లుక్ కోసం? కాజల్ కింద ఒక రొమాంటిక్ లుక్ కోసం అని చెప్పి కింద డార్క్ షేడ్ తీసుకున్నానండి. యా, ఓకే. రొమాంటిక్ లుక్ దానికోసం మళ్ళీ అడిగిపించా. చలో ఏం తీసుకున్నాడు? నెక్స్ట్ ఐబ్రో. ఇప్పుడు వదిలే కొడతారు. అంటే రొమాంటిక్ అంటే నెగిటివ్ రొమాంటిక్ అంటే ఒక పాజిటివ్ రొమాంటిక్. అంటే నెగిటివ్ పాజిటివ్ కూడా ఉంటాయండి ఇలా. లవ్ మీ సినిమా లాగా. అవును. లాస్ట్ లో ఐబ్రో వేస్తున్నానండి. ఎందుకు లాస్ట్ లో ఐబ్రో వేస్తున్నానంటే మనం చేసే మూమెంట్ లో ప్రతిసారి చేస్తూ ఉంటాం కదా, ఆ డిస్టర్బెన్స్ కోసం ఐబ్రో వేస్తున్నాను. ఒక నిమిషం, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, అడగొచ్చు. అన్న క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. డౌట్స్ అన్ని లాస్ట్ లో అడుగుదామండి, లేదంటే ముందు చేసింది మర్చిపోతారు. సో నెక్స్ట్ వచ్చేసరికి సో స్మాల్ యాంగిల్ బ్రష్ అంటారండి దీంతో.
సో ఐబ్రో స్టార్ట్ చేస్తున్నాను. ఐబ్రో ఎప్పుడైనా కానీ కార్నర్లో ఎవరికి బాగోదండి, చాలా రేర్ పీపుల్కి కార్నర్ నుంచి డార్క్ బాగుంటుంది. మిడ్ నుంచి చేయాలా, ఎప్పుడైనా ఐబ్రో చేస్తే మిడ్ నుంచి ఐబ్రో కానీ ఐ షేడ్ కానీ లైనర్ కానీ కాజర్ కానీ ఎంత డార్క్ ఉన్నా బాగుంటుంది. కానీ స్టార్టింగ్ వచ్చేసరికి లైట్గా ఉంటేనే అందంగా చక్కగా నీట్గా ఉంటుంది అనమాట. ఓకే, బ్రష్ అనేది టువర్డ్ ఫార్వర్డ్ డైరెక్షన్ వెళ్ళాలి. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం మేకప్ చేసేటప్పుడు చేయటం కాదండి, మనం ఇంత దగ్గర నుంచి చేసేటప్పుడు మన మౌత్ స్మెల్ రాకుండా చూసుకోవాలా. అలాంటప్పుడు ఏం చేస్తారంటే చిన్న లవంగం టైపు కానీ చిన్న మౌత్ ఏదైనా పెట్టుకొని ఉండాలా. అంటే సెకండ్ థింగ్ మన దగ్గర ఉండాల్సింది ఏంటంటే మంచి పర్ఫ్యూమ్ కూడా ఉండాలా. ఓకేనా, ఎందుకంటే మనం చేసే మూమెంట్ లో ఇలా వెళ్ళిపోతా ఉంటుంది అనమాట. ఎక్కడెక్కడ వస్తాం, లేకపోతే 2 గంటలు చేయాల్సింది 20 నిమిషాలకే లేస్తారు. క్లయింట్ డిసప్పాయింట్ చేయకూడదు, అంటే మనతో షేర్ చేసుకొని చెప్పుకోరు. నెక్స్ట్ ఐబ్రో హైలైట్. సో ఐబ్రో హైలైట్ వచ్చేసరికి ఫేస్ టోన్ తీసుకోవాలండి. సో జనరల్ గా మీరు గమనించారు కదా, ఎందుకు పెట్టుకున్నానండి. అండ్ హనుమ గారు ప్రతిదానికి ఒక బ్రష్ ఉంటది, ఆ బ్రష్ కు ఒక నెంబర్ కూడా ఉంటది కదా. అంటే ఇప్పుడు వచ్చిన బ్రాండ్లకి నెంబర్లలో ఏం లేదండి, చాలా ఉన్నాయి. లండన్ ప్రైమ్ అని, బ్యాక్ అని, ఇల్లీ అని, మ్యాక్ అని చాలా ఉన్నాయండి. సో మనకేంటంటే మెయిన్ థింగ్ చూడాల్సింది దీని స్ట్రక్చర్ ఏంటి, రౌండా బ్లాక్, చిన్నదా పెద్దదా, స్మూతా హార్డా. ఓకేనా, అట్లా మంచిగుంటే చాలు. అట్లా అని చెప్పేసి మీరు టూత్ బ్రష్ అనుకున్నారు. వాళ్ళందరినీ చూస్తే నీకు అర్థమవుతలేదా ఎంత డెడికేషన్ ఉన్నారో. వాళ్ళు టూత్ బ్రష్ కోసం కూడా మేకప్ బ్రష్ యూజ్ చేసేటట్లున్నారు. ఫేస్ షేడ్ అనే డిఎంపీతో తీసుకున్నాను. దానికి డిఎంపీ ఫేస్ షేడ్ తీసుకున్నాను. ఎందుకంటే తన స్కిన్ టోన్ కంటే ఫేస్ షేడ్ ఎప్పుడైనా కానీ హైలైట్ స్పాట్ లో ఫేస్ షేడ్ తీసుకోవాలా. ఓకేనా, లిప్కి వచ్చేసరికి డార్క్ షేడ్ తీసుకోవాలా, ఫేస్ హైలైట్కి వచ్చేసరికి ఫేస్ షేడ్ తీసుకోవాలా డిఎంపీ. సరే నెక్స్ట్ మెయిన్ అండి. ఓకేనా, సో అందరూ ఏదైతే ఉంటుందో నీట్గా క్లీన్ చేసుకోవాలా. జనరల్గా ఫస్ట్ ఐ మేకప్ వేసుకోవాలండి, ఎందుకంటే రెడీ అంటారు కాబట్టి ఐఎస్సి లిప్స్టిక్ వేసి బేస్ వేసి పంపించచ్చు. ఐ మేకప్కే ఎక్కువ టైం పట్టేది, బేస్కి టైం పట్టదు అనమాట. అదే మీరు బేస్ వేసారనుకోండి, ఈ ఐ మేకప్ చేసే మూమెంట్లో ఐలైనర్ పడవచ్చు, మస్కరా అంటొచ్చు, లైనర్ అంటొచ్చు, లేకుంటే ఐ షేడ్ ఏమైనా మారొచ్చు అనమాట. మళ్ళీ అది క్లీన్ చేసుకోవాలంటే మళ్ళీ ఇదంతా క్లీన్ చేసి మళ్ళీ డబల్ పని అయిపోయింది. మనం చేసే పని ఎలా ఉండాలంటే షార్ట్ కట్లో ఉండాలా, అది పై అవుట్లుక్ రావాలా. సో తనకు వచ్చేసరికి D30, D20 రెండు మిక్స్ చేసి, ఓకేనా, రెండు మిక్స్ చేస్తున్నాను. D30 D13 13 D13 13 D20 D20 742. బేసిక్ గా మేకప్ లో సింగిల్ ఉంటే దాన్ని సింగిల్ అంటారు, ఒకటి కంటే ఎక్కువ అంటే దాన్ని టాలెంట్ అంటారండి. అది ఐషేడ్ కానీ లిప్ కానీ లిక్కర్ కానీ ఏదైనా ఒకటి ఉంటే దాన్ని సింగిల్ అంటారు. ఒకటి కంటే ఎక్కువ ఉంటే దీన్ని ఏమంటారు, టాలెంట్ అంటారు. డబల్ దీన్ని ఏమంటారు, టాలెంట్ అంటారు. దీన్ని ఏమంటారు, సింగిల్ అంటారు. అంటే ఇది టాలెంట్ లో నుంచే తీసారు, చెప్తున్నాను మీకు. అదేంటన్నా మా స్కూల్లో 2 ఉంటే డబల్ అంటారు. మా స్కూల్లో 2 ఉంటే ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అంటారు. ఇప్పుడు నీ స్కూల్ గురించి ఎవరు అడిగారు, ఆ స్కూల్లో అలానే అంటారు. సో మనకంతా మెయిన్ ఏంటంటే స్కిన్ టోన్ కొట్టుకొని చేసాం అనుకోండి, న్యాచురల్ గా చక్కగా అందంగా ఉంటుంది. తనను చూసి మనకి 4 ఈవెంట్లు రావాలా అని ఉండాలి. కానీ ఆమె డబ్బులు మీకు వచ్చింది కదా, అయిపోయింది కదా, అలా ఉంటుంది. అలా ఫీలింగ్ ఎప్పుడు రావాలంటే ఆమె సదా ఇచ్చినప్పుడు రావాలి, అప్పుడు దాకా ఆ ఫీలింగ్ రాకూడదు. ఓకేనా, మన ఫీల్డ్కి మెయిన్ థింగ్ కావాల్సింది ఓపిక, పేషెన్స్. ఓకేనా, సహనం ఎక్కువ ఉండాలి. అప్పుడే 4 రూపాయలు సంపాదించుకుంటూ 4 రోజులు బిజీ అవుతాం. ఓకేనండి, మీ ఫీల్డ్కే కాదండి, మీతో ఏపించుకునే మాకు కూడా ఓపిక కావాలి, పేషెన్స్ కావాలి. అంటే మీరు ఒక ఈవెంటే కదా,
జనరల్గా చేయించుకునే వాళ్ళు ఒకే ఈవెంట్, మేము 10 ఈవెంట్లు చేయాలి అయితే. సో ఒకే రోజు 4-5 ఈవెంట్స్ రావచ్చు. గుర్తుంది కదండి మన స్టూడియో ఏంటి? అనూస్ మేకప్ వస్తుంది, కొండాపూర్ అండి. కాకపోతే నా స్టూడెంట్స్కి ఇంతకంటే కొంచెం డీటెయిల్గా 1-10 సార్లు చెప్పుకుంటాను అంతే. ఉన్నారు ఇక్కడ నా స్టూడెంట్స్, వచ్చారు కూడా. హలో, ఇది కూడా నా స్టూడెంట్ అండి, ఇది కూడా నా స్టూడెంట్. సో మోడల్ కోసం వెతుకున్న మూమెంట్లో నాకు టక్కన అనిపిస్తుంది అన్నమాట. అంటే ఒక తెల్లగా అందంగా అదిపోయేటట్టు, ఇతను అందంగా లేదని కదా అదిపోయేటట్టు. సో అలాంటి అమ్మాయిని చేసుకొని మేకప్ చేయడం కాదండి. ఒక మన ఇంటి పక్కన అమ్మాయి, మన ఇంటి అమ్మాయి అలా న్యాచురల్ టోన్, అంటే డస్ట్ స్కిన్ ఉన్న అమ్మాయిని చేసుకొచ్చి చేస్తేనే మనం ఏంటి, మన పనితనం ఏంటి తెలుస్తుంది. అందుకోసం అనమాట. థ్యాంక్ యూ. మోడల్ ని చూసి వచ్చే కూర్చున్నారండి ఇక్కడ. అట్లుంటది మీతోటి, మీరు కూడా అందుకే తెచ్చారు కదా ఇట్లాంటి మోడల్ ని. ఏ బ్రష్ అయినా చేసేటప్పుడు కంపల్సరీ క్లీన్ చేసుకోవాలా, ఓకేనా? క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఒక 10 ఈవెంట్కి క్లీన్ చేసుకోలేము. ఓకే, సో నీట్గా క్లీన్ చేసుకోవాలి. అది తెలియదు ఆమె చేస్తే ఈమె చేస్తే ఏమవుతుంది, ఇంకా నల్లగా అవుతుంది. ఈమె ఆమె చేస్తే ఆమె కూడా నల్లగా అవుతుంది. టిష్యూతో ఇంకా క్లీన్ చేసుకోవచ్చు. బ్రష్ మూమెంట్ అనేది కరెక్ట్గా ఉండాలా. ఐదు దగ్గర వచ్చి ఎక్కడ పట్టుకున్నానంటే మిడిల్లో, బ్రష్నే మిడిల్లో పట్టుకున్నా. వైట్ రైట్ మోడ్. బ్లెండర్ వాడరా అండి? ఏంటండి, లిక్విడ్ బేస్లో ఉన్నప్పుడు బ్లెండర్ వచ్చండి, బాగుంటుంది. క్రీమ్ బేస్ కానీ బ్లెండర్ అవసరం రా. చెయ్యి కానీ హ్యాండ్ కానీ మీరు గమనిస్తారా, హ్యాండ్తో అప్లై చేసి. ఎందుకంటే క్రీమ్ బేస్లో ఎప్పుడు హ్యాండ్తో అప్లై చేసినప్పుడు మెల్ట్ అయితే బాగా స్కిన్కి సెట్ అవుతుంది, ప్యాచ్గా రాదనమాట. అందుకు హ్యాండ్తో మెల్ట్ చేసి బ్రష్తో బ్లెండ్ చేస్తున్నాం. క్రీమ్ బేస్లు ఎప్పుడైనా కానీ బ్లెండ్ చేయాలా, అంటే బ్లెండింగ్ చేయాలా. లిక్విడ్ బేస్లు ఎప్పుడైనా కానీ ట్యాప్ చేయాలా, అది కన్సిలర్ కానీ ఫౌండేషన్ కానీ. ఈ ధర్మాన్ని తన టోన్ కంటే డార్క్ టోన్ తీసుకుంటేనేమో కన్సిలర్ అవుతుంది, తన టోన్ తీసుకుంటేనేమో ఫౌండేషన్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చేసి రెడీ చేసేటప్పుడు క్లయింట్కి అర్థం ఇచ్చారంటే 4 గంటలు పట్టింది మేకప్ అనేది. ఓకేనా, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా అవుట్పుట్ ఎలా వస్తుంది. అలా అని చెప్పి అర్థం ముందు కూర్చోమంటారు. సో నేనేం చేస్తానంటే సాకేట్ పక్కన కూర్చోబెట్టి అయిపోయిన తర్వాత చూసుకోండి, అవుట్పుట్ బాగలేదంటే 1కి 10 సార్లు ఏం చేస్తాను చెప్తాను. బ్రష్ అనేది డైరెక్ట్ పెట్టద్దండి, సైడ్కి పెట్టాలన్నమాట. నెక్స్ట్ చెప్పరా. సో నేనేం చేస్తున్నానంటే ఫర్దర్ చూస్తుందండి, రీజనబుల్ బడ్జెట్, 100% కవరేజ్ ఉంటుంది, బాగుంటుంది. ఓకేనా, నీట్గా చక్కగా తన స్కిన్ టోన్ వరకు మ్యాచ్ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. అంటే మన దగ్గర నాట్స్లు ఉన్నాయి, వెస్టర్న్ లేటర్లు ఉన్నాయి, బాబీ బ్రౌన్లు కూడా ఉన్నాయి. కానీ అది కాదు కదా, బడ్జెట్ తక్కువ బడ్జెట్లో 5 మీటర్లు కొనుక్కోవాలంటే మన ద బెస్ట్. ఇది వచ్చేసరికి 4 నెంబర్ అండ్ 3 నెంబర్ ఫర్వర్ 52. ఇది వచ్చేసరికి 12 నెంబర్. బేసిక్గా డార్క్ అంటే 12 నెంబరే లాస్ట్ అండి దీంట్లో, 12 నెంబర్. ఓకే అన్న, మీరు యూజ్ చేసే బ్రాండ్స్ కూడా చెప్పండి, వాళ్ళు నోట్ చేసుకుంటున్నారు కొంతమంది. ఓకేనా, అయిపోయింది. సంతోష్, బ్రాండ్స్ అవి లాస్ట్ లో ఖచ్చితంగా చెప్తాడు, అప్పుడు వాళ్ళు. డార్క్ తీసుకున్నాను, ఫెయిర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ డార్క్ చేస్తే ఏమైతే ఆమె ఎక్కడ డార్క్ అవుతుంది, లిటిల్ బిట్ ఫెయిర్ యాడ్ చేయాలి, లిటిల్ బిట్ ఫెయిర్ యాడ్ చేయాలి. సో నేనేం చేస్తానంటే, సో కొంచెం డార్క్ తీసుకున్నాను, లిటిల్ బిట్ ఫెయిర్ యాడ్ చేశా. ఏంటండి 4 and 12 మిక్స్ చేశా. 4 and 12 మిక్స్ చేశారు. 4వ నెంబర్ 12వ నెంబరు బ్లాక్ బాక్స్. 4వ నెంబర్ 12వ నెంబర్ మిక్స్ చేశాను నీట్గా. 12 ఎక్కువ 4 తక్కువ. అయిపోయింది. సో మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని అంటే విజిటింగ్ కార్డ్స్ ఇస్తారు నా టీం వాళ్ళు.
యూ కెన్ కాల్ ఎనీ టైం. ఓకేనా? అనూస్ మేకప్ అకాడమీ ఖచ్చితంగా ఆయనది ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా చెప్తారు లాస్ట్ లో వెళ్ళే ముందు. సో దాంట్లో కూడా వీడియోస్ అవి అప్లోడ్ చేస్తుంటారండి. వీడియోస్ అప్లోడ్ చేస్తాం. వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు. సో మీరు అక్కడ అప్రోచ్ అయినా కూడా మీరు తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్ పాయింట్ అండి, ఎప్పుడైనా పెట్టుండాలి, డ్రైగా ఉండకూడదు. వన్ మోర్ నోట్ అండి, ఎవరైతే పేడ్ చేసి సెమినార్ స్లాట్ బుక్ చేసుకున్నారో ఇంకో 15 minutesలో హాల్ నెంబర్ 3లో స్టార్ట్ అవ్వబోతుంది. ఎవరైతే పే చేసి ఉంటే మాత్రం మీరు అక్కడికి వెళ్ళి సెమినార్కి ఇవ్వచ్చు అనమాట. అక్కడికి వెళ్ళి చూడండి ఒకసారి. హాల్ నెంబర్ 3. ఈ బ్రైడల్ అయిపోయిన తర్వాత ఒక 5 minutes లో కంప్లీట్ అయిపోతుందండి. ఇంకో 5 minutes. ఒక 45 minutes బ్రేక్ ఉంటుంది. అది మీరు ఒకసారి స్టాల్స్ విజిట్ చేయొచ్చు. మనకు కావాల్సిన అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి స్టాల్స్ లో. నేను ఇందాక వెళ్ళి విజిట్ చేశాను. చాలా ఐటమ్స్, చాలా బ్రాండ్. మీరు ఇవి అనుకునేటి అన్ని స్టాల్స్ లో దొరుకుతాయి, అవి చూసుకోండి ఒకసారి. వైబ్రేట్ మోడ్ అండి, ఏం చేసినా వైబ్రేట్ మోడ్. సో ఇట్లా కొంచెం లేట్ అయితే అట్లా చేయాల్సి వస్తుంది అనమాట. అందుకని ముందు నుండే కొంచెం ఫాస్ట్ గా చేసుకోవాలి. నెక్స్ట్ కాంటరింగ్. సో నెక్స్ట్ అంటే కాంటరింగ్ అండి. ఓకేనా? నెక్స్ట్ కాంటరింగ్. ఎందుకు చేస్తారంటే కాంటరింగ్ మేకప్ అనేది చాలా మందికి ముక్కు అనేది ఇలా ఉంటుంది, డబల్ చిన్ ఉంటుంది, అంటే బండ ముక్కు, డబల్ చిన్ ఇలా ఉంటాయి అనమాట. అలాంటి ఒక చిన్న క్రాస్ చేయడం కోసం వాడతారు అనమాట కాంటరింగ్ అనేది. ఓకేనా? దాంట్లో కూడా ఫేస్ షేప్ ఉంటుంది, దాన్ని బట్టి తీసుకుంటాము. జనరల్గా ఎప్పుడైనా కాంటరింగ్ తీసుకునేటప్పుడు కింద నుంచి కాదు, పైన నుంచి. అట్లా ఉంటుంది మా వాళ్ళతో. మరి చిన్న చిన్న దాన్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నారంటే ఎంత డెడికేషన్ తో చూస్తున్నారనేది మనం అర్థం చేసుకోవచ్చు. T16 అండి. సో ధర్మాలో T16 తీసుకున్నాను కాంటోరింగ్. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి యాంగిల్ బ్రష్ అంటారు దీన్ని. ఓకేనా? కాంటోరింగ్ యూజ్ చేస్తారు. డౌన్ డైరెక్షన్, 2 hours డౌన్ డైరెక్షన్, 2 hours డౌన్ డైరెక్షన్, 2 hours డౌన్ డైరెక్షన్. నెక్స్ట్ కాంపాక్టివ్. అంటే మనం చేసే మేకప్ ఏదైతే ఉంటుందో అండి, నా స్టూడెంట్స్ నార్త్ అమ్మాయిని రెడీ చేయగలుగుతారు, మన సౌత్ అమ్మాయిని రెడీ చేయగలుగుతారు. ఆ న్యాచురల్ లుక్ తేగలుగుతారు, బ్రైట్ లుక్ తీసుకురావాలన్నా తీసుకురాగలుగుతారు. ఏముందో దీనికి 2 కోటింగ్లు వేసానంటే బ్రైట్ లుక్. కానీ అది కాదు, మనం పెట్టే లిప్స్టిక్, ల్యాషెస్ బట్టే లుక్లు మారుతూ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు మీకు బాగా పెద్ద ల్యాషెస్ పెట్టి డార్క్ లిప్స్టిక్ వేసారు అనుకోండి, లుక్ మారిపోతుంది. అదే న్యాచురల్ ల్యాషెస్ పెట్టి న్యాచురల్ లైట్ షేడ్ లిప్స్టిక్ వేసారు అనుకోండి, న్యాచురల్ గా అందంగా ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం లుక్ జరుగుతుందో అందరికి ఐడియా ఉంది అనుకుంటున్నా. ఏం లుక్ అండి? ఓకే ఓకే, ఎవరు పడుకోలేరని అర్థమవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి లూజ్ పౌడర్ ఫ్లిక్కర్ యూజ్ చేస్తాను. మనం చేసిన మేకప్ ఏదైతే ఉంటుందో అది లాక్ అవ్వడం కోసం దీన్ని యూజ్ చేస్తాను అనమాట. ఓకేనా? లూజ్ పౌడర్ ఫ్లిక్కా 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 FLI సో మీరు అనుకోవచ్చండి, ఇటువైపు ఉన్నంతసేపు ఇటు మేకప్ కాదు, అటు కూడా చేయాలా. సో ఆ మూమెంట్ లో 360 డిగ్రీస్ తిప్పమన్నా క్లయింట్ తలగా చెప్తూనే ఉంటారు, ప్రాబ్లం లేదు. మనకేంటంటే అవుట్లుక్ కావాలి. ఓకేనా? అలాంటి చెప్పి అటు చివరికి వచ్చి వచ్చి ఇంటి వచ్చి ఇది చేయలేం కదా. మనం ఒకే చోట ఉంటాం కాబట్టి ఎద్దును మనం మూవ్ చేసుకోవాలి మన కంఫర్ట్ జోన్లో. ఓకే, సో మేకప్ చేయటం కాదు, మేకప్ అంతా అయిపోయిన తర్వాత నెక్ మ్యాచ్ చేయడం చాలా మంది మర్చిపోతారండి. నేను చేసిన ఈవెంట్లో నెక్ మ్యాచ్ చేయడం మర్చిపోయారని చెప్పి, అంటే ఆమె నెక్ మ్యాచ్ చేయలేదు, సరిగా చేయలేదు మేకప్. ఆమె నెక్ మ్యాచ్ చేయనందుకు ఓవరాల్ మేకప్కే మైనస్ చేసిన వాళ్ళు ఉన్నారనమాట.
నెక్ మ్యాచ్. అయితే 5 minutes అండి అయిపోయింది. మీరు ఇంకా మోర్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే అనూస్ మేకప్ అకాడమీ ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటుంది. మనం అడిగినా నా నెంబర్ కూడా ఇస్తారండి. ఓకేనా? సో ఫస్ట్ లిప్ బామ్ అప్లై చేశాను, గుర్తుందండి? లిప్ బామ్ అప్లై చేశాను. మనం లిప్స్టిక్ చేసేటప్పుడు ఆ లిప్ బామ్ రిమూవ్ చేసి చేయాలి. ఎందుకంటే ట్రై దాని మీద మ్యాట్ ఫినిష్ చేస్తున్నారంటే ఒక పెళ్లికి మనం రెడీ చేసినప్పుడు 3-4 గంటలు ఉండాలంటే మైండ్ రెడీ చేయాలి, కానీ ఏదో ఒక గంట మేకప్ వేసే డబ్బులు తీసుకుని వెళ్ళి రెడీ చేయొద్దు. కానీ అలా ఉండాలంటే మనం వేసే లిప్స్టిక్ కూడా లాంగ్ లాస్టింగ్ ఉండాలి. ఈ నార్మల్ షేడ్ వేసామనుకోండి, క్లీన్ చేసి లాంగ్ లాస్టింగ్ ఉండవు. మ్యాట్ ఫినిష్ పెన్ బేస్ చేయాలి. అది వేసే ముందు లిప్ క్లీన్ చేసుకుని పెన్ చేయాలి. వాళ్ళంటారు మరి డ్రై స్కిన్ అంటే లిప్ బామ్ కావాలి. అది వేసి డ్రై అయిన తర్వాత పెన్ లిప్ బామ్ అప్లై చేయండి. గ్లాస్ కానీ లిప్ బామ్ కానీ వేసిన ఉంటే వేస్తుంది, మీ ఇష్టం. అన్నా స్మైల్ అంట. ఎస్, అందరూ స్మైల్. ఇంకా దాకా ఎంతసేపు రా బాబు అనుకుంటున్నారు అందరూ. అనుకోవట్లేదా మరి? ఎందుకలా ఇలా చూడండి. అబ్బా, మీరు ఇప్పుడు బోర్ కొడుతుందండి. ఓకే, బోర్ కొడుతుంది అన్నారు అనుకోండి. ఆయన చాలా ఇంపార్టెంట్. రేపైతే హైలైటర్ బ్రష్ అయిపోయింది. సో లిప్ చేసేటప్పుడు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే స్మైల్ చేయొద్దండి. లిప్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ స్మైల్ చేయొద్దు. ఫస్ట్ వీ షేప్ వేసుకోవాలా, అవుట్ లైన్ వేసుకోవాలా. ఓకే, బ్రాండ్ అంట చెప్పండి. లిప్స్టిక్ లేదండి, బ్రాండ్ లిప్స్టిక్ ఇది నైకా అండి. సో లిప్స్టిక్ లో ఇప్పుడు రీకోడ్ బాగానే ఉంది, మాలియా బాగానే ఉంది, అండ్ మెయిబ్లిన్ ఇప్పుడు కొత్తగా వచ్చాయి, బాగానే ఉన్నాయి. నైకా కూడా బాగుందండి. ఇది రీజనబుల్ ప్రైస్ ఇవన్నీ. ప్యాచెస్ వస్తున్నాయంటే లిప్ అనేది బ్లెండింగ్ అనేది ఉండాలంటే లిప్ అనేది టైట్ గా ఉండాలి. కింద లిప్పు ఇలా అని చేయాలన్నమాట. కింద లిప్పు ఇలా పెట్టి చేస్తారనుకో ప్యాచెస్ వస్తుంది అనమాట. ఓకేనా? అవును. సో అప్పు చేసేటప్పుడు స్మైల్ అని చెప్పొద్దు. ఫస్ట్ మంచిగా వీ షేప్ వేసుకోవాలా. వెనగై కింద చేసేటప్పుడు స్మైల్ అండి. ఎందుకంటే మీరు రెగ్యులర్ వేసుకునేటప్పుడు నా స్టూడెంట్స్ కూడా చెప్తా ఉంటాను. సో ఇలా వేసుకో, ఇలా పెట్టేసుకుంటాం జనరల్గా మనం వేసుకునేటప్పుడు. సో కింద అయితే టైట్గా ఉంటే బ్లెండింగ్ అనేది ఈజీ అవుతుంది అనమాట. స్మైల్ అదే సేమ్ మంచిగా ఉంటుంది నవ్వు. అలా చెప్పండి. అరగంట నవ్వే ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు, బిజీగా ఉంటారు కదా. స్మైల్ 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 మంచిగా ఉంటుంది. నవ్వండి. ఒక జోక్ ఏంటన్నా, ఆయన ఇందాక నుండి అదే చేస్తుంది. సో చేశారు కదంటే నెక్స్ట్ ఓపెన్ లిప్, ఓపెన్ 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 సైడ్స్ కూడా మంచిగా తీయాలి. వెనకే ఇలా పెట్టమని చెప్పి చేయాలి. ఎందుకంటే డార్క్ షేడ్ తీసుకున్నప్పుడు లోపల కూడా కనబడతా ఉంటుంది. ఇలా పెట్టి ఇదంతా చేసిన తర్వాత బ్రష్ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఇంకా వేరే వాళ్ళకి వాడాలి కదా. తెలీదు. నెక్స్ట్ సో నెక్స్ట్ వచ్చేసరికి లిప్ గ్లాస్ తీసుకున్నానండి. ఇది వచ్చేసరికి మాలియా వాళ్ళది. ఓకేనా? మై ఆరెంజ్ కాదండి, న్యూట్రల్ కలర్. అంటే ఇది ఎందుకు తీసుకున్నానంటే నా దగ్గర 2 లిప్స్టిక్లు ఉంటాయి. ట్రాన్స్పరెంట్ ఒకటి ఉంటుంది, కలర్ ఒకటి ఉంటుంది. నేను లిప్స్టిక్ బ్రష్ మళ్ళీ తీసుకుని దాంట్లో పెట్టి కలర్ మారింది. అర్థం కలర్ ఉంది, పెద్ద కలర్ కనపడదు. అదే వైట్ కంటే పెట్టాను అనుకోండి, అది కలర్ మారుతూ ఉంటుంది. ఓకే, అందుకోసం అని చెప్పి కలర్ తీసుకున్నాను. ఇది కలర్ రాదు, జస్ట్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది. మై 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 లేదండి. సో చాలా మందికి పై లిప్ డార్క్ గా ఉండదు, కింద లిప్ లైట్ గా ఉండదు అంటే ఎలా అని అడుగుతారు. పై లిప్కి లైట్ గా అప్లై చేసుకున్నప్పుడు కింద లిప్కి
డబల్ కోటింగ్ చేసుకోండి, అప్పుడు ఈజీగా ఉంటుంది. ఒకవేళ లేదంటే 2 లిప్పులు చిన్నగా ఉన్నాయంటే పెద్దగా వేయాలి లిప్స్టిక్ని అని అంటే జస్ట్ అవుటర్ లైన్ ఉంటుంది కదా, అవుటర్ లైన్ లిటిల్ బిట్ చేసుకోండి అంతే. దట్ ఇట్. దెన్ అగైన్ అంతా అయిపోయిన తర్వాత తనకంటే డార్క్ షేడ్ తీసుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ తనకంటే డార్క్ షేడ్ తీసుకున్నానండి, ఎందుకంటే లిప్ ఇక్కడ ఏంటంటే ఫేస్ షేడ్ ఎందుకు ఐబ్రో హైలైట్ అవ్వాలా, ఇక్కడ లిప్ హైలైట్ అవ్వాలా. సో అందుకే తనకంటే డార్క్ షేడ్ తీసుకొని నీట్గా బ్రష్ క్లీన్ చేసుకొని దెన్ స్మైల్ యాంగిల్ బ్రష్ అంటారండి దీన్ని. హైలైట్ నెక్స్ట్ అండి హైలైటర్ అండి, దాంట్లో హైలైటర్. ఓకేనా, మీకు గుర్తుందా? హైలైటర్ ప్లస్ కాంటరింగ్. ఓకే, హైలైటర్ ప్లస్ కాంటరింగ్. ఓకేనా, ఇక్కడ కాంటరింగ్ చేస్తారు, ఇక్కడ బ్రష్ చేస్తారు, ఇక్కడ హైలైట్ చేస్తారు. ఓకే చలో. నేను ఎక్కువ బ్రష్ అనేది వాడనండి, నా క్లయింట్ కూడా ఎక్కువ బ్రష్ అనేది వాడితే పీచ్ కలర్ వాడతాను ఫెయిర్గా ఉన్న వాళ్ళకి, లేదంటే వాడను అనమాట. ఎక్కువ పింకిష్ హైలైటర్ వాడతాను, పింకిష్ హైలైటర్ వాడతాను. హైలైటర్లో గోల్డ్ ఉంటుంది, పింక్ ఉంటుంది, అంటే డైమండ్ కలర్ ఉంటుంది. స్మైల్ ఎక్కడ పట్టుకున్నానండి బ్రష్? కార్నర్ మంచిగా బ్లెండ్ చేయాలి. స్మైల్. నెక్స్ట్ మేకప్ ఫిక్సర్. చలో. సో నెక్స్ట్ వచ్చేసరికండి లైట్ పింకిష్ హైలైట్ వేస్తున్నాను అనమాట, లైట్ పింకిష్. ఇందాక ప్యాలెట్ చెప్పాను కదా, మారియా ప్యాలెట్ అందులో తీసుకున్నాను. తీసుకున్న తర్వాత విధిలించి బ్రష్ దెన్ చేస్తాను, ఎందుకంటే ఎక్కువ అంటే బాగోదండి. స్మైల్ స్మైల్. బాగా చలో లాస్ట్ అండి మేకప్ ఫిక్సర్. ఓకేనా, రైస్ బ్రో. ఇది వచ్చరికి ప్యాక్ అండి, చాలా బాగుంటుంది. ప్యాక్ యూజ్ చేస్తాను నేను, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. బ్రాండ్ పేరు టీఎస్సీ ప్యాక్. ప్యాక్ తిలకం. సో ఇప్పుడు కొత్తగా వచ్చిందండి తిలకం, చాలా మంది ఇబ్బంది పడతారు. తిలకం మన జనరల్గా హైటెక్ ఇలాంటివి వాడుతూ ఉంటారు. పెళ్లి కొట్టండి, ఒక్కసారి పెడితే తోపనే కావదు, చేతి అనేది ప్రాపర్గా రావాలి. స్టిక్కర్స్ ఉంటాయి కదండి, మీకు డౌట్ కావచ్చు. స్టిక్కర్స్ కూడా ఉంటాయి, కానీ స్టిక్కర్స్ కంటే కూడా మన చేతితో పెడితే మన పనితనం ఏంటో తెలుస్తుంది కదా. సో అందుకోసము పెళ్లి కొట్టికి ఇప్పుడు స్మార్ట్ వేలో వచ్చాయి. ఇప్పుడు స్టాంప్ టైప్ వచ్చాయండి, మొత్తం అప్డేటెడ్ అయిపోతున్నాయి. ఓకేనా, అంటే ఒకవేళ స్టిక్కరే పెడుతున్నారంటే మన ల్యాసెస్ కమ్ముంది కదా, అది పెట్టి దాన్ని పెట్టండి. ఓకే, సో పెళ్లి కొట్టు పెట్టేటప్పుడు ఎప్పుడైనా కానీ 90 degrees ఉండాలి మనం. ఓకే, అంటే ఈ తిలకం టైప్ అలవాటు లేని వాళ్ళు మాత్రం స్టిక్కరే పెట్టండి, కొంచెం అటు ఇటు అయినా మళ్ళీ ఫస్ట్ కా నుంచి చేయడం అవుతుంది. ఎలా ఉందండి? ఓవరాల్ గా లుక్ వచ్చేసి నిజంగానే ఇక్కడ పెళ్ళి అవుతుందేమో అనిపిస్తుంది నాకు. వీళ్ళందరూ మన బంధువులేమో అనిపిస్తుంది. భోజనాలు స్టాల్ ఉందండి వీళ్ళదే హనూస్, కానీ పెయిడ్ భోజనాలు అండి ఇవి. లేదంటే ఒక గంట మీకు ఏమంటారు గ్యాప్ ఇస్తారు, ఇంటికెళ్ళి తినేసి మళ్ళీ వచ్చేసారు. సో లాస్ట్ లో పెళ్లి కొట్టండి. ఓకేనా, పెళ్లి కొట్టండి. లాస్ట్ లో పెళ్లి కొట్టేసరికి అమ్మాయికి రైట్ పెట్టాలి, అమ్మాయికి ఎటు పెట్టాలని చెప్పి రైట్ లెఫ్ట్. ఓకేనా, అమ్మాయికి వచ్చేసరికి అండి ఎడమ చేతి వైపు అంటే లెఫ్ట్ నా అమ్మాయికి పెట్టాలా, రైట్ నా అబ్బాయికి పెట్టాలా? ఎక్కడ పెట్టాలా? 2 1 then 2. ఇందాక మీరు పెళ్లి బొట్టు పెట్టారు కదా, దానికి బ్రాండ్ ఏమన్నా ఉందా అండి? చెప్తాను. యా, లాస్ట్ లో అన్నీ ఒకసారి మళ్ళీ
ఇంపార్టెంట్ నోట్ అండి, హాల్ నెంబర్ 3లో సెమినార్ స్టార్ట్ అవుతుంది. ఎవరైతే పెయిడ్ చేసి మరీ వచ్చి ఉన్నారో వాళ్ళందరూ కూడా హాల్ నెంబర్ 3కి వెళ్ళాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక 2 minutes హైలైట్ ఒకసారి. పెయిడ్ సెమినార్ బుక్ చేసుకున్న వాళ్ళు, ఎస్, స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు హాల్ నెంబర్ 3కి వెళ్తే మీరు సెమినార్ ఇవ్వచ్చు అన్నమాట అక్కడికి. సరే దండండి. సో లాస్ట్లో వెళ్ళేటప్పుడు అండి చిన్న సింపుల్ ట్రిక్, ఎప్పుడైనా కానీ పెళ్లి కూతురు బయటకు వెళ్ళిపోతుందంటే చూడండి, వాకింగ్ లైన్స్ ఒకటి అందరూ ఒకటి చెక్ చేసుకొని బయటకు పంపించండి. ఓకేనా? వాకింగ్ లైన్స్ వచ్చేసరికి ఇలా టైట్గా పెట్టి పైన ఎస్, ఓవర్. నెక్స్ట్ అందరూ లుక్ అయిపోయిందండి. సో నెక్స్ట్ వచ్చేసరికండి లాస్ట్ వెళ్ళేటప్పుడు ఎస్, ఫినిష్ అండి, ఆల్మోస్ట్ ఫినిష్. ఫినిష్ 2 మాటలు మాట్లాడేసి కంప్లీట్. ఓవరాల్ గా ఎలా ఉంది? సో అంతా అయిపోయిన తర్వాత పెళ్లి కూతురు బయటికి వెళ్ళిపోతుందనంటే లాస్ట్ సింపుల్ అండి, లాస్ట్ ట్రిక్ చిన్న మన కాజల్ టైప్ ఉంటుంది కదా, కాజల్ టైప్ తీసుకొని సో బ్యాక్ సైడ్ చిన్న డాట్ పెట్టండి. మీ మీద తెలియని ఒక ప్రేమ, ఒక కేర్, అలా చాలా బాగుంటుంది. స్మైల్తో బయటికి వెళ్ళిపోతారు. ఓకేనా? అచ్చా చెప్తాం బ్యాక్ వస్తాం. సో ఒకసారి జరుగుతుంది అప్పుడు తర్వాత పెట్టేసి సంబరం. సో అదండి, ఎలా అనిపించింది మీకు? సౌండ్ ఆపే. ఓవరాల్ గా ఎలా ఉంది లుక్? ఒక్కసారి మన హనుమాన్ భయ్యకి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అసలు వావ్ 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 కదా. థ్యాంక్ యూ సో మచ్. లిప్స్టిక్ కలర్ వావ్, ఐ లాషెస్ వావ్, ఓవరాల్ గా వావ్ వావ్ వావ్. ఓవరాల్ గా జస్ట్ లుకింగ్ లైక్ వావ్. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఒకవేళ మీరు మేకప్ అంతా చేసిన తర్వాత కూడా తనకి డార్క్ ఏమైనా కనపడుతుందన్నా కూడా డోంట్ వరీ, చిన్న కర్మకాయలు తెప్పిస్తారు కదా, దాంట్లో చిన్న ఫినిషింగ్ ఇచ్చుకోవచ్చు అనమాట లాస్ట్ వెళ్ళినప్పుడు. ఎస్, చాలా మందికి ఆయన మేకప్ చేస్తున్నప్పుడు చాలా డౌట్స్ వచ్చాయి నాకు తెలుసు. బట్ ఎవరికి ఏ డౌట్ ఉన్నా కూడా ఆయన హనూస్ మేకప్ అకాడమీ అనేసి ఆయన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, కొండపూర్లో ఉంటుంది. సో నా స్టూడెంట్స్ ని నేను డిసప్పాయింట్ చేసి పంపానండి. అద్భుతంగా అదిరిపోయేటట్టు వాళ్ళు నా దగ్గర నుంచి వెళ్ళిపోతే ఒక పెళ్లి కూతుర్ని రెడీ చేయాలా, అలా రెడీ చేసి పంపిస్తాను. ఇక నా స్టూడెంట్స్ లో ఉన్నారు, మీరు వాళ్ళు అడిగిన వాళ్ళు ఇస్తారు. ఎనివే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సూపర్ సూపర్ అన్న సూపర్. ఒక్కసారి ఇంత అద్భుతంగా రెడీ చేసినందుకు మీకు ఎస్ ఎస్ ఎస్. ఒక్కసారి అయిపోయిందా? ఒక్కసారి లేచి నిలబడరా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. లైఫ్ టైం మీకు గుర్తుండిపోవాలా మేకప్ వేసుకుంటే. ఇంకో 2 ఎక్స్పోలల్లా మీ సెమినార్ ని వీళ్ళు అటెండ్ అయ్యారంటే కథం, ఇంకా మొత్తం అందరూ పర్ఫెక్ట్ అయిపోతారు. రీసెంట్ గానే పెద్దగా ఓపెన్ చేశానండి. ఇంతమంది మేకప్ ఆర్టిస్టులు అయితే ఎలానో నేను అయిపోయేటట్లున్నా ఫస్ట్ మేకప్ అందరిదాకా ఏంటంటే చిన్నగా ఓపెన్ చేశాను. ఒక 1.5 month దాకా పెద్దగా ఓపెన్ చేశానండి. సో మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. సో ఇంకా ఒక పెద్దది, సో ఇంకా చాలా మంది స్టూడెంట్స్ కి మంచిగా నేర్పించి, సో ఎక్కడ నేర్చుకున్నాను పలానా అబ్బాయి దగ్గర చక్కగా అందంగా అద్భుతంగా ఓపికగా నేర్పించారు. నా పేరు కోసమే కష్టపడుతూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్. ఇంతసేపు నుండి ఎంత ఓపికగా ఒక ఆల్మోస్ట్ 2 hours తర్వాత మీరు ఆయన్ని ప్రతి డౌట్ అడగండి. పార్ట్ 1లో టోటల్ ఐ మేకప్ ఉంటుంది. పార్ట్ 2లో మొత్తం కంప్లీట్ మేకవర్ ఉంటుంది. కాబట్టి 2 వీడియోలు చూసిన వాళ్ళకి చాలా క్లియర్గా అర్థమై ఉంటుంది సార్ ఎంత బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడని చెప్పి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.